టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఖమ్మం డీమార్ట్‌కి వెళ్దాం అనుకుంటున్నాము. చాలా రోజులైందండి షాపింగ్ చేయక. నేను డీమార్ట్‌కి వెళ్ళి 2 ఇయర్స్ అవుతుంది. బాబు పుట్టాక వెళ్ళలేదసలు. కొన్ని గ్రాసరీస్ అండ్ కొన్ని స్టీల్ ఐటెమ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. నా కిచెన్‌లోవి ప్లాస్టిక్‌వి అన్నీ చేంజ్ చేసి స్టీల్ కంటైనర్స్‌గా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం అక్కడ ఏమున్నాయో. అండ్ నెక్స్ట్ సంక్రాంతి కూడా వచ్చింది కదా! సంక్రాంతి స్పెషల్‌గా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? ఏమున్నాయా అనేది నేను ఏం తీసుకుంటాననేది మీకు ఒక బ్లాగ్ చేసి చూపిస్తాను. సరే అండి, మరి నాతో పాటు రండి. హాయ్ అండి, ఇంటికైతే వచ్చేసాము. నేను డీమార్ట్‌లో ఏం షాపింగ్ చేశానో మీకు చూపిస్తాను. అన్నీ కొన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి. నేను మ్యాక్సిమం నాకు ఇంట్లో అవసరం అయ్యేటివి ఆఫర్‌లో ఉన్నాయి మాత్రమే తీసుకున్నాను. కానీ డీమార్ట్‌లో మాత్రం చాలా క్రౌడ్ ఉన్నారు. అంటే ఫెస్టివల్ సీజన్ అనో లేకుంటే ఈవినింగ్ టైమ్స్ అలా ఉంటుందో ఏమో కానీ తెలియదు నాకు. నేను కూడా చాలా రోజులు అవుతుంది వెళ్ళక. కానీ చాలా క్రౌడ్ ఉన్నారు. పిల్లల్ని తీసుకోకుండా సింగిల్ వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు. పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం షాపింగ్ చేయలేము. నేను పిల్లలతో వెళ్ళాను కదా, సరిగ్గా షాపింగ్ చేయలేదు. సో అన్నీ నేను నా ఇంట్లో కావాల్సినవి తీసుకున్నాను. బెస్ట్ ప్రైజెస్లో తీసుకున్నాను. ఎలా ఉన్నాయో చెప్పండి చూసి. ఫస్ట్ అయితే ఒక సోప్ బాక్స్ తీసుకున్నాను. సోప్ బాక్స్ వచ్చేసి ఇది 40 రూపీస్ ఉంది, కానీ మనకి ఎంఆర్పి 29 రూపీస్కే వచ్చింది. అండ్ నెక్స్ట్ 2 సింగిల్ కాట్ బెడ్షీట్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఈచ్ వన్ 150 రూపీస్ పడ్డాయి. 2 తీసుకున్నాను, 1 సింగిల్ కాట్. కాటన్ మెటీరియల్ కూడా బాగుంది, కాటనే ఉన్నాయి. కాటనే ఉంది, మెటీరియల్ కూడా కాటనే ఉంది. ఓకే, బాగుంది. 150 రూపీస్ ఆఫర్లో ఉన్నాయి 2 బెడ్షీట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ తీసుకున్నాను, స్టీల్ వాటర్ బాటిల్స్. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నుంచి స్టీల్ బాటిల్స్కి రావడము బెటర్. మనము ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు. అందుకనే ఒకసారే కొనాలంటే మనకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. స్టీల్ బాటిల్స్ అయినా, స్టీల్ ఐటమ్స్ ఏవైనా కూడా, స్టెయిన్లెస్ స్టీల్ ఏవైనా కూడా చాలా ఇప్పుడు ప్రైస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనము మెల్లమెల్లిగా ఒకటి కొన్ని మెల్లిమెల్లిగా తీసుకోవడం బెటర్. స్టీల్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాను 2. ఒకటి వచ్చేసి 199 పడింది. స్టీల్ కాబట్టి కాస్టే ఉంటాయి. దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు కొన్ని స్టీల్ ఐటమ్స్ ఇలా తీసుకొని పెట్టుకోవడం మంచిదండి, హెల్త్కి కూడా. ప్లాస్టిక్ అంతకన్నా
ఎంతగా ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తే అంత మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న స్మాల్ టిఫిన్ బాక్స్ తీసుకున్నాను. పాపకి లంచ్ బాక్స్గా కర్రీస్ ఏమైనా వేద్దామనేసి. ఇది వచ్చేసి ఓన్లీ 49 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ ఇదొకటి లంచ్ బాక్స్ అండి. ఇది వచ్చేసి 179 రూపీస్ పడింది. అంటే మంచి మందం ఉన్నాయి ఇవి, ఎందుకంటే పల్సుగా ఉన్నవి అయితే మనకి మూత పెట్టగానే పగిలిపోతుంది కదా. ఇవైతే బాగానే మందంగా ఉన్నాయి, క్వాలిటీ బాగుంది, అందుకనే కొంచెం కాస్ట్ ఎక్కువనే తీసుకున్నాను. ఇదైతే 179 రూపీస్ పడింది. ఇది వచ్చేసి బాక్స్ 49 రూపీస్ పడింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక టీ స్ట్రైనర్ తీసుకున్నాను. ఈ టీ స్ట్రైనర్స్లో కూడా క్వాలిటీ లో క్వాలిటీలు ఉన్నాయి అండ్ లో కాస్ట్లో కూడా ఉన్నాయి. 30 రూపీస్లో 25 రూపీస్లో కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే మనకి ఎప్పుడైనా మనకి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి మంచి క్వాలిటీయే తీసుకున్నాను. 45 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ ఇంకా పాప ఒక బ్యాండ్స్ తీసుకుంది, హెయిర్ బ్యాండ్స్. ఇందులో వచ్చేసి మనకి 28 పీసెస్ వచ్చాయి, 49 రూపీస్ పడింది ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 6 పీసెస్ వచ్చాయి, 35 రూపీస్ పడింది. బ్లాక్ బ్యాండ్స్, ఎలాస్టిక్ బాగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి వైపర్ ఒకటి తీసుకున్నాను, సింక్ దగ్గర కిచెన్ వైపర్. ఇది వచ్చేసి మనకి 170 రూపీస్ ఉంది కాస్ట్, కాకపోతే మనకి 115 రూపీస్కే పడింది. 115 పడింది, 115 రూపీస్. వచ్చేసి ఏరియల్ మ్యాటిక్ లిక్విడ్ అండి. మాది వాషింగ్ మిషన్ వచ్చేసి ఫ్రంట్ లోడ్ అండి. నేను ఏరియల్ మ్యాటిక్ లిక్విడ్ తీసుకున్నాను. ఇది అయితే మంచి ఆఫర్ ఉంది, మీరు తీసుకోవాలంటే తీసుకోండి. ఇది వచ్చేసి 4 లీటర్ ప్యాకేజ్. 4 లీటర్ వచ్చేసి మనకి 88 రూపీస్, 880 రూపీస్ ఉంది. మనకు ఆఫర్లో వచ్చేసి 530 రూపీస్కే వచ్చింది. ఇదైతే మంచి డీల్ అండి, మంచి ఆఫర్లో ఉంది. వాషింగ్ మిషన్ లిక్విడ్ తీసుకోండి, ఏరియల్. నెక్స్ట్ వచ్చేసి నేను డిమార్ట్లో వచ్చేసి పిల్లలకి ఎప్పుడు బట్టలు షాపింగ్ చేయలేదు, ఈసారి ట్రై చేద్దామనేసి చేశాను. మా బాబుకి వచ్చేసి 2 ఇయర్స్ అండి. వాడికి డైలీ వేర్ షర్ట్స్ తీసుకున్నాను. షర్ట్స్ వచ్చి ఈచ్ వన్ వచ్చేసి 79 రూపీస్ పడింది. ఇట్లా 3 షర్ట్స్ తీసుకున్నానండి. ఇవి ఈచ్ వన్ వచ్చేసి 79 రూపీస్ పడింది. క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి, డైలీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు, అందుకనే ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాంట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాపకు కూడా డైలీ వేర్ షాప్ చేశానండి, డైలీ వేరే. ఒక షర్ట్ వచ్చేసి 100 రూపీస్ పడిందండి షర్ట్. మా పాపకు వచ్చేసి 9 ఇయర్స్. ఇది 11 to 12 ఇయర్స్ వాళ్ళకి సైజ్ అండి ఇది. మా పాపకు వచ్చి 9 ఇయర్స్, సెట్ అవుతుంది. 100 రూపీస్ పడింది షర్ట్. నెక్స్ట్ అలాగే ప్యాంట్స్ తీసుకున్నాను, డైలీ వేర్ ప్యాంట్స్. ఇది బాగుందండి, ఎందుకంటే ఎలాస్టిక్ రాలేదు, మంచి థ్రెడ్ మోడల్ వచ్చింది. ఎలాస్టిక్ అయితే తుట్టిగానే లూజ్ అయిపోతుంది, త్వరగా లూజ్ అయిపోతుంది, అందుకని తనకి థ్రెడ్ మోడల్ తీసుకున్నాను. ఇదైతే చాలా రోజులు వస్తుంది. క్లాత్ కూడా క్వాలిటీ బాగుంది. ఇది వచ్చేసి ఈచ్ వన్ ప్యాంట్ వచ్చేసి 200 రూపీస్ పడింది. ఇవి 2 తీసుకున్నాను, ఈ కలర్ ఒకటి, ఈ కలర్ ఒకటి. నెక్స్ట్ ఇంకా కొన్ని చిన్న చిన్నవి తీసుకున్నానండి. పిల్లలు స్నాక్స్ తీసుకున్నారు, డిష్ వాషర్, పిల్లలు చాక్లెట్స్ ఇవి తీసుకున్నారు, చిన్న చిన్నవి తీసుకున్నారు. ఇవ్వండి నా డిమార్ట్ షాపింగ్ వచ్చేసి. వీటిలో మీకు ఏమైనా నచ్చినట్టయితే తీసుకోండి, చాలా వాటి మీద ఆఫర్స్ ఉన్నాయి. నేనైతే నాకు ఇంట్లో కావాల్సినవి ఆఫర్లో ఉన్నవి తీసుకున్నాను. ఇదే అండి నా షాపింగ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.